హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో ఈరోజు ఎంతో ప్రేమతో, ఎంతో పాజిటివ్ ఎనర్జీతో ఈ రీడింగ్లోకి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నానమ్మా. ఎందుకంటే ఈరోజు స్పెసిఫికల్లీ ఈరోజు యూనివర్స్ మీకు ఒక ముఖ్యమైన సందేశాన్ని తెలియజేయాలనుకుంటున్నారు అనేది నాకు ఇంట్యూషనల్గా అనిపిస్తుంది అనమాట. సో మీకు మీ పర్సన్కు సంబంధించిన ఎనర్జీస్ ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాయి, మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రశ్నలకు యూనివర్స్ ఏమైనా సమాధానాలు, స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి అనేది కూడా స్పష్టంగా తెలుసుకుందాం. ఇక్కడ చాలామంది భగవంతుణ్ణి చాలా భక్తి, విశ్వాసము, లక్ష్యంతో మీరు ఒకే ఒకే ఒక్క ఒక దాని మీద ఫోకస్డ్గా ఉండి లీనమైపోయి ఇన్వాల్వ్ అయ్యి దాని గురించి నిరంతరం తప్పిస్తూ ఆ భగవంతుని స్మరణలో ఉన్నట్టు కాబట్టి మీరు కోరిన కోరిక భగవంతునికి చేరి ఆ విధంగా నెరవేరే విధానం నాకు తెలుస్తుంది. సో మీకు తెలుసు కదా, ఈ రోజులన్నీ కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా చాలా చాలా మంచి డేస్ ఇప్పుడు మనకు నడుస్తున్నాయి కదా. సో మీ అందరి కోరిక యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నెరవేరి మీరు మన కామెంట్ దగ్గరికి వచ్చి ఎస్ మేడం, నేను కోరుకున్న కోరిక నెరవేరింది అని చెప్పే రోజు కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నానమ్మా. సో అది నాకు ఈరోజు చాలా స్పష్టంగా తెలిసింది. సో దానికోసమే నేను ఈరోజు కొంచెము మరింత పాజిటివ్ ఎనర్జీతో మనం ఈరోజు మీ అందరికీ నేను ఈరోజు వెల్కమ్ చెప్పానమాట. సో మీ పర్సన్ గురించి ఈరోజు టారో కార్డ్స్ ద్వారా మనకు ఎలాంటి గైడెన్స్ లభించబోతుంది యూనివర్స్ బ్లెస్సింగ్స్తో అనేది మనం ఇప్పుడే ముందుకు వెళ్ళి స్పష్టంగా కార్డ్స్ తీసుకొని చూద్దాం. ఓకే, మనం ఏమీ ఊహించద్దు, ఏమీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. ఓకే, సో భగవంతునికి సరెండర్ చేసేసి భగవంతుడు ఏం కన్వే చేస్తున్నారు అనేది స్పష్టంగా తెలుసుకుందాం. ఓకే, సో ఈరోజు వచ్చే ప్రతి కార్డు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని తీసుకొస్తుంది అనేది నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఆ సందేశాలను ఒకదానితో ఒకటి కలిపి నేను టుగెదర్గా చూస్తాను కదా. అలా చూసినప్పుడు యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నారో మరింత స్పష్టంగా అర్థమవుతుందమ్మా ఓవరాల్గా. సో మరి ఎలాంటి ఆలస్యము చేయకుండా అసలు ఈరోజు యూనివర్స్ మీ పర్సన్ గురించి మీకు ఏం కన్వే చేస్తున్నారో ఈ టారో రీడింగ్లోకి వెళ్ళి వచ్చిన కార్డ్స్ ద్వారా స్పష్టంగా తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ కార్డ్ సెట్, ఫిఫ్త్ కార్డ్ సెట్, సిక్స్త్ కార్డ్ సెట్. ఇక్కడ ఒక సెవెంత్ కార్డ్ సెట్, ఎయిత్ కార్డ్ సెట్, నైన్త్ వన్, 10th కార్డ్ సెట్, 11th one, 12th card set. Knight of Pentacles, Queen of Swords, the Magician, the Star, Six of Pentacles, the Hermit, Seven of Cups, 8 of Swords. అబ్జర్వ్ చేయండి, 7th కార్డ్ సెట్ 7 of Cups, 8th కార్డ్ సెట్ 8 of Swords. అర్థమైందా? 10 of Cups, the Sun, 5 of Cups, 7 of Pentacles. ఫైనల్ కార్డ్ సెట్ 7 of Pentacles. నైట్ ఆఫ్ పెంటికల్స్ ఫస్ట్ కార్డ్ సెట్, నైట్ ఆఫ్ పెంటికల్స్. ఇదేంటంటే మొదటి కార్డ్ నుంచే యూనివర్స్ ఒక లోతైన విషయాన్ని చూపిస్తున్నారు మనకి ఇక్కడ.
ఇప్పటి వరకు కూడా మీ పర్సన్ బయటికి ఎంతో ప్రశాంతంగా ఏమీ జరగనట్టు అసలు పట్టించుకోలేదు కదా ముందు. పట్టించుకోలే. సో, అలాగే ఏమీ జరగనట్టుగా లోపల మాత్రం చాలా నెమ్మదిగా కనిపించిన, కానీ గంభీరమైన మార్పు ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఎనర్జీ చూపిస్తుంది. మీ పర్సన్ బయటికి చాలా నెమ్మదిగా, లోపల చాలా పీస్‌ఫుల్‌గా, ప్లెజెంట్‌గా ఉన్నారు అని అనిపిస్తుంది. లోపల మాత్రం ఒక పెద్ద యుద్ధము, ఒక పెద్ద గంభీరమైన ఆహ్, సింహ గర్జనలాగా వాళ్ళ లోపల జరుగుతుంది. చాలా సార్లు ఏంటంటే మనిషికి ఒక వ్యక్తి విలువ ఆ వ్యక్తి జీవితంలో ఉన్నప్పుడు కాదు. ఆ వ్యక్తి దూరమైన తర్వాతే అర్థమవుతుంది. అది మనందరికీ తెలుసు కదా! మీరు మీ పర్సన్‌ని వెంబడించారు ఎంతో దారుణంగా. వెంబడించడం ఎందుకు వెంబడించారు? మీరు ఉండలేక ప్రేమ, ప్యూర్ ప్రేమ వల్ల తగ్గితే ఏమైంది? నా పర్సన్ దగ్గరే కదా తగ్గేది. నాకు తెలుసు కదా! నా పర్సన్ ఒక్కసారి కాకపోయినా ఇంకొకసారి మార్చుకుందాము. మీకు మీ మీరు ఇక్కడ ఎన్ని రకాలైన సఫరింగ్స్ అన్నా ఎంత పెద్ద హ్మ్, సమస్యనన్నా ఆహ్, దాన్ని సింగిల్ హ్యాండ్‌తో మీరు సాల్వ్ చేసుకోగల క్యాపబిలిటీ ఉన్న పర్సన్ మీరు. కానీ అది చేయాలంటే వెనక మీ పర్సన్ ఉండాలి. ఈ పర్సన్ లేకపోతే మీకు ఆ బ్యాక్ బోన్ ఆ శక్తి రాదు మీకు. ఆ శక్తి రాదు. ఈ పర్సన్ ఉంటే మాత్రం మీరు ప్రపంచాన్ని ఆహ్, అంటే చెప్తున్నా ఎంత పెద్ద సమస్య అయినా మీకు చిన్నదే అయిపోతది. అందరికి ఇంత పెద్ద సమస్య ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నావు అనిపిస్తది. మీకు మాత్రం నథింగ్ అనిపిస్తది. ఓన్లీ మీ పర్సన్ మీతో ఉన్నప్పుడు మాత్రమే అది. అది స్పష్టంగా తెలుస్తుంది. ఇ ఇ ఇ ఇంతకాలం గూడా రేపు మాట్లాడదాము, తర్వాత చూసుకుందాము, ఇప్పుడు అవసరం లేదు. ఈ విధంగా మిమ్మల్ని మీరేం అడిగినా కూడా స్కిప్ చేయడం, లేదంటే కంప్లీట్‌లీ బ్లాక్ చేసేయడం, మిమ్మల్ని కంప్లీట్‌లీ అవాయిడ్ చేసేయడము. మొత్తం మీరు ఏది అడిగినా కూడా వాయిదా వేసుకున్న ఫీలింగ్స్ నాకిక్కడ స్పష్టంగా ఒక్కొక్కటిగా కనిపిస్తున్నాయి. కానీ అవి ఇప్పుడు ఒక్కొక్కటిగా తన మనసులోకి వస్తున్నాయి. నేను అలా చేశాను కదా! తను ఇలా అడిగినప్పుడు నేను ఈ విధంగా బిహేవ్ చేశాను. ఈ విధంగా చేశాను. చాలా దారుణంగా హింసించాను తనని నేను. చాలా అంటే చాలా దారుణంగా హింసించాను. ఆ బాధ తెలుస్తుంది నాకిప్పుడు అనుకుంటున్నారు. మీరు చేసిన చిన్న చిన్న జాగ్రత్తలు, ఇంకా మీరు అడిగిన చిన్న చిన్న ప్రశ్నలు, మీరు చూపించిన శ్రద్ధ అప్పటి వరకు చాలా నార్మల్‌గా అనిపిచ్చింది. కానీ ఇప్పుడు అవే జ్ఞాపకాలు వారి మనసులో చాలా బరువుగా నిరంతరం తిరుగుతున్నాయి. వెయిట్ అయిపోయినాయి. ఇప్పుడు ఎందుకంటే ఆ జాగ్రత్త, ఆ శ్రద్ధ చూపించే మనిషి తన జీవితంలో లేరిప్పుడు. ఈ కార్డు అదే సందేశాన్ని చెప్తుంది. నిజమైన విలువను కాలమే నేర్పుతుంది అనే సందేశాన్ని నైట్ ఆఫ్ పెంటికల్స్ నేర్పిస్తుందమ్మా మనకిక్కడ. మీరు ఎంత శ్రద్ధ చూపించారో, మీరు అడుగు తీసి అడుగు వేసే ప్రతిసారి గూడా నువ్వు ఇలా చెయ్యి, ఇలా చూసుకో, ఈ విధంగా ఉండు, ఇలా తినకు, ఇలా రెస్ట్ తీసుకో, ఏదున్నా అక్కడే వదిలేసేయి, బయటికెళ్ళినప్పుడు ఇట్లా జాగ్రత్తగా వెళ్ళు. వెళ్ళావా? సరే. వెళ్ళాక ఒక్కసారి చెప్పు. నాకు టెన్షన్‌గా ఉంటది. వెళ్ళావా? ఓకే. ఏం కాదు. అదొక భరోసా. ఈ విధంగా ప్రతీదీ మీరు ఓహ్, చేసినప్పుడు మీ పర్సన్ అదొక పెద్ద తలకాయ నొప్పిగా తీసుకున్నారు. మీ ప్రెజెన్స్ ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు వారికి తెలుస్తుంది. ఎంతో వాల్యుబుల్. అది అందరూ చేయలేరు. అందరూ అడగలేరు. తినెంత హార్ట్‌ఫుల్‌గా చేశారు ఆ పని. నేనిప్పుడు అదంతా నేనప్పుడు ఒక ఆఫ్టర్ ఆల్‌లా తీసి పాడేశాను. ఆ పెయిన్ నాకిప్పుడు తెలుస్తుంది అని సఫర్ అవుతున్నారు మీ పర్సన్. అది ఇక్కడ కన్వే చేస్తున్నారు. ఓకే. క్వీన్ ఆఫ్ స్పాడ్స్ చూడండి. ఈ కార్డ్ చాలా స్పష్టతను తీసుకొస్తుందమ్మా. మీ గురించి ఆలోచించినప్పుడు ఇప్పుడు చాలా ఎమోషన్‌తో చాలా చాలా భారంగా చాలా భారం అంటే ఎమోషనల్ పెయిన్. ఆ ఎమోషనల్ పెయిన్‌తో పాటు ఒక నిజం కూడా వారి ముందుకు వస్తుందని నాకిక్కడ తెలుస్తుంది. క్వీన్ ఆఫ్ స్పాడ్స్. మీ గురించి ఆలోచించినప్పుడు ఇప్పుడు భావోద్వేగంతో పాటు స్పష్టంగా చాలా స్పష్టంగా తెలుస్తుంది వాళ్ళకి ఒక విషయం. సీరియస్‌లీ అమ్మ. వాళ్ళు రియలైజ్ అవుతున్నారిక్కడ. నేను అప్పుడు వేరేలా స్పందించి ఉండాల్సింది. వారి మాట పూర్తిగా వినాల్సింది. మీ గురించే ఇదంతా గూడా. ఇంకా వారిని అంత తేలిగ్గా
తీసుకోకుండా ఉండాల్సింది. ఇలాంటి ఆత్మ పరిశీలన చాలా గట్టిగా కనిపిస్తుంది. స్వార్డ్స్, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. చాలామంది ఏంటంటే మనిషి చాలాసార్లు వాదనతో గెలుస్తారు. కానీ అక్కడ ఏం జరుగుతుందో ఆటోమేటికలీ వాదనతో గెలిచి సంబంధంలో ఓడిపోతారు. ఇక్కడ కూడా మీ ఇద్దరి మధ్య అదే జరిగింది. నేనే గెలవాలి, వాదనలో నేనే గెలవాలి అని బాగా గెలిచారు. మిమ్మల్ని కోల్పోయారు. ఇప్పుడు కోల్పోయాక ఇప్పుడు ఇన్ని రకాలుగా సఫర్ అవుతున్నారు. అసలు నా అన్న పర్సన్ లేకపోతే ఎంత దారుణంగా ఉంటుందో ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. ఇప్పుడు భూమి మీద నా అన్న వాళ్ళు లేరు ఇప్పుడు వాళ్ళకి. నిజంగా నా కోసమే ఓన్లీ ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా నేను బాగుంటే చాలు. నేను ఎక్కడున్నా జాగ్రత్తగా వెళ్తున్నానా, తిన్నానా, ప్రాపర్‌గా ఏ స్ట్రెస్ తీసుకోకుండా ఉన్నానా, హెల్తీగా ఉన్నానా, హ్యాపీగా ఉన్నానా, ఎక్కడికక్కడ అడుగు తీసి అడుగేసే సర్కిల్ అంతా జాగ్రత్తగా ఉందా, ఆ సర్కిల్ గురించి కూడా మీరు ఎంక్వైరీ చేస్తూ ఉండేవారు. అది వాళ్ళకి పెద్ద హెడేక్‌గా అనిపించేది. కానీ వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకు అడిగేవారు వాళ్ళ జాగ్రత్త కోసమే అని చెప్పేసి. ఇప్పుడు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని కోల్పోయారు కదా! వాళ్ళు ఈ మీతో జరిగే ఈ వాదనలో గెలిచారు. మిమ్మల్ని కోల్పోయారు కదా! ఈ కార్డ్ ఆ పరిస్థితిని మొత్తం స్పష్టంగా చూపిస్తుంది. మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్‌గా. బికాజ్ మీరు ఎక్స్‌పీరియన్స్ ఫేస్ చేశారు ఇదంతా. ఇప్పటి వరకు తన కోణంలో మాత్రమే చూసిన ఈ వ్యక్తి ఇప్పుడు మీ కోణంలో కూడా ఆలోచించడం స్టార్ట్ చేశారు. మీరు ఎలా మీ కోణంలో ఆలోచించడమే స్టార్ట్ చేశారు. ఇంకా డైరెక్ట్‌లీ మీ ప్లేస్‌లో ఉండే ఎక్స్‌పీరియన్స్ అయితే చేయట్లా. ఆలోచిస్తేనే చాలా ఘోరంగా, చాలా పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తుంది. ఇంకా మీ ప్లేస్‌లో ఉండే ఎక్స్‌పీరియన్స్ ఫేస్ చేస్తే అప్పుడు తెలుసుద్ది మీ పర్సన్‌కి. ఓన్లీ అట్‌లీస్ట్ మీ స్థానంలో ఉండి అట్‌లీస్ట్ ఆలోచిస్తున్నారు మీ వైపు నుంచి. మీ వైపుకి వచ్చి ఆలోచిస్తున్నారు. సో, ఇది ఏంటంటే అన్ని సమస్యలు వెంటనే పరిష్కారం అయిపోతాయని కాదమ్మా. కానీ ఒక మార్పు ప్రారంభమయ్యే ముందు వచ్చే స్పష్టత కాదనమాట. మీ ఇద్దరి మధ్య ఒక మార్పు ఏదైతే ఉందో ఆ మార్పు వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది అని డామ్ ష్యూర్ బిగ్ ఎస్ చెప్పే కార్డ్ అనమాట ఇది. ఓకే. సో, ద మెజిషియన్ ఈ కార్డ్ చాలా చాలా ఆసక్తికరమైన కార్డ్ ఇది మనకి. మీ పర్సన్ ఇప్పటి వరకు తన నియంత్రణలో ఉందనుకున్న పరిస్థితి ఇప్పుడు తన నియంత్రణలో లేదని చాలా గట్టిగా గ్రహిస్తున్నారు. కొన్ని విషయాలు డబ్బుతో సరిచేయలేరమ్మా. ఆ విషయం తెలుస్తుంది మీ పర్సన్‌కి. డబ్బు ఉంటే చాలు అన్న మైండ్ సెట్ ఉండేది ఒకప్పుడు మీ పర్సన్‌కి. డబ్బుతో అన్ని విషయాలు క్లియర్ అవ్వవు. కోట్లు కోట్లు ఉన్న మనిషికి ప్రశాంతంగా ఎందుకు నిద్ర పట్టదు? డబ్బుంది కదా! ఎందుకు నిద్ర పట్టదు? నిద్ర మాత్రలేసుకొని ఎందుకు పడుకుంటారు వాళ్ళు? ఏంటంటే ఇక్కడ విషయం డబ్బు కాదమ్మా. అలా అని కంప్లీట్‌గా డబ్బు డబ్బు అసలు విలువే లేదని చెప్పను. డబ్బు విలువ డబ్బు. డబ్బే జీవితము, డబ్బే కంప్లీట్ అన్ని సమస్యలకి డబ్బే మాత్రమైతే కాదు. కొన్ని విషయాలు అహంకారంతో గెలవలేరు. అస్సలు గెలవలేరు. కొన్ని సంబంధాలేంటంటే ఒకసారి దెబ్బతింటే మళ్ళీ నమ్మకం సంపాదించడానికి ఆహ్, అసలు ఎంత సమయం పడుతుంది? జీవితకాలం గూడా పడుతుంది సమ్‌టైమ్స్. సమ్‌టైమ్స్ జీవితకాలం ఫోకస్ చేసినా సరిపోదు గూడా కొంతమంది దగ్గర. ఆ నిజం ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అని ఈ కార్డ్ సూచిస్తుంది. మీరు వారి జీవితంలో ఎంతో ముఖ్యమే. మామూలుగా కాదు. ఎంతో ఇంపార్టెంట్‌కి స్టార్ అంటే మోర్ ఇంపార్టెంట్ ఎట్లాగో మనం చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు స్టార్స్ ఎక్కువ పెట్టుకుంటే మోర్ ఇంపార్టెంట్. ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ అది. ఆ క్వెషన్‌కి పైన బోలెడు స్టార్స్ ఏసేస్తే మోర్ ఇంపార్టెంట్ క్వెషన్ అది. అది ఖచ్చితంగా ఎగ్జామ్‌లో వచ్చేస్తది. ఎట్లా ఉంటుందో మనకి. సో, అట్లా అన్నమాట. సో, అంత ఇంపార్టెంట్. సో, మీరు మీ పర్సనల్ లైఫ్‌లో ఎంత ముఖ్యమో ఖచ్చితంగా మీరు లేకపోవడం వల్ల వచ్చిన ఖాళీ ఏదైతే ఉందో ఇప్పుడు స్పష్టంగా మీ పర్సన్‌కి కనిపిస్తుంది. అసలు ఇదివరకు తెలీదు. మీరెంత ముఖ్యమో, ఎంత ఇంపార్టెంట్ పర్సన్ అనేది మీ పర్సన్‌కి తెలీదు. ఇప్పుడు మీ యాబ్సెన్స్ వచ్చేసరికి మీ పర్సన్‌కి తెలిసింది. యాక్చువల్లీ ఇక్కడ నేను మీకు థాంక్స్ చెప్పుకోవాలి. మీరు మీ పర్సన్ లైఫ్‌లోకి
మీకు ఎంత కష్టమైనా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకొని మీరు కాంటాక్ట్ లేకుండా సెల్ఫ్ రెస్పెక్ట్‌తో నువ్వుంటే ఉండు లేకపోతే లేదు. ఎళ్ళు. నాకనవసరం. నేను నీ దగ్గరికొచ్చేదే లేదు. అవును నాకు పెయినుంది. పెయినున్నా కూడా నేను ఒంటరిగానే బతుకుతాను. నా సెల్ఫ్ రెస్పెక్ట్‌ని పోగొట్టుకోను. ఏదున్నా ఆ భగవంతుని దగ్గరే ఏడుస్తాను. ఆయనే చూసుకుంటారు. నాకనవసరం. ఇప్పుడు నేను నీ దగ్గరికొచ్చి ఏడుస్తాను. నా దగ్గర పెయినుంది. నువ్వేనా నాకు తీరుస్తున్నావా? నువ్వు నాకేం తీర్చట్లేదు. నాకింకా ఒక గుణపంతో గుచ్చి పంపుతున్నావు. కాబట్టి నేను నీ దగ్గరికి రాను. నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. సో, నేను తగ్గను. అని మీరు స్ట్రాంగ్‌గా నిలబడినందుకు ఇక్కడ మీ పర్సన్‌కి బుద్ధి వచ్చి మీ విలువ తెలుసుకుంటున్నారు. మీరిలా లేకపోతే ఈ బుద్ధి రాదు. అందుకనే ఎప్పుడు మీరు మీ పర్సన్‌కి కాంటాక్ట్‌కి వెళ్ళకండి అని చెప్తూనే ఉంటా. కొంతమందికి నాకు తెలిసిపోతుందమ్మా ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా సచ్ ఎ ప్యూర్ ఇన్నోసెంట్ పర్సన్స్ ఉంటారు. ఆ పర్సన్స్‌కి పర్సనల్ రీడింగ్ తీసుకుంటాం గదా! వెళ్ళండమ్మా అని కూడా చెప్తాను. బట్ చాలా రేర్‌లీ వెళ్ళండి. కాంటాక్ట్‌కి వెళ్ళండమ్మా. చాలా తక్కువ. బికాజ్ వాళ్ళక్కడ కదిలితేనే ఆ సిట్యుయేషన్ క్లోజ్ అంటే ఇద్దరు కలిసే సిట్యుయేషన్‌కొస్తుంది. సో, ఆ టైంలో నేను కలవనంటే అలా జరిగిన సిట్యుయేషన్స్ అయితే అది మన రీడింగ్స్ చూసే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఎంతమందికయిందో. సో, అది విషయం. సో, ఇక్కడ చక్కగా పాటించినందుకు ఇక్కడ మీ పర్సన్ ఇంత గట్టిగా ఫీల్ అవుతున్నారు. ఈ ఫీల్ అవ్వడం గూడా ఒక సక్సెస్ మీకు. మీ పర్సన్ రావడం రాకపోవడం వేరే విషయం. ఖచ్చితంగా ఫీల్ అవుతున్నారు. లేకపోతే ఆ ఎనర్జీస్ రావిక్కడ. ది మెజిషియన్ ఫాలోడ్ బై ది స్టార్ ఇమ్మీడియేట్‌లీ మనకిక్కడ. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ కార్డ్ చాలా అందమైన ఎనర్జీని తీసుకొస్తుంది మనకిక్కడ. ఎంత దూరం జరిగినా కూడా, ఎన్ని అపార్థాలు జరిగినా కూడా మీ ఇద్దరి మధ్య మనసులో పూర్తిగా ఆగిపోని ఒక వెలుగు అనేది ఉంటుంది. ద స్టార్. ఈ ఈ ఈ ఈ ద స్టారు ఆ వెలుగును సూచిస్తుంది. మీ గురించి ఆలోచించినప్పుడు కేవలం బాధ మాత్రమే కాదు. చాలా కృతజ్ఞత కూడా మీ పర్సన్‌కి గుర్తొస్తుందమ్మా. మీ రుణము. మీ రుణాన్ని ఎలా తీర్చుకోగలను అన్న విధానంలో ఉన్నారు మీ పర్సన్ ఇప్పుడు. నాకు తెలిసి ఇక్కడ మీరు చాలా చేశారు మీ పర్సన్‌కి. మీదనేది సాక్రిఫైస్ చేసి మీ పర్సన్ కోసం నించున్న రోజులు కూడా నాకిక్కడ తెలుస్తున్నాయి. అందుకనే మీ పర్సన్ ఇంత కృతజ్ఞతను గుర్తు చేసుకుంటున్నారు. తెలియజేస్తున్నారు మీకు. వారు నిజంగా నన్ను ప్రేమించారు. నన్ను అర్థం చేసుకోవడానికి చాలా రకాలుగా ప్రయత్నించారు. నేనెంత దారుణంగా నా పర్సన్‌ని ఆహ్, పెయిన్ ఇస్తూ, గుచ్చుతూ, మాటలు తిడుతూ ఉన్నా గూడా నా పర్సన్ నన్ను అర్థం చేసుకోవడానికే ఆలోచించారు తప్ప నన్నెప్పుడు వదిలేయడానికి మాత్రం ఎప్పుడు చూడలేదు అని మీ గురించి అనుకుంటున్నారు. నేనిదంతా గూడా అప్పుడు తెలుసుకోలేకపోయాను. చిరాకు పడుతూ వచ్చాను. అసలా ఐడెంటిఫై చేయలేదు. నా పక్కనున్నది ఇంత వాల్యుబుల్ థింగ్ అని ఫీల్ అవుతున్నారు. ఇది కేవలం గతాన్ని గుర్తు చేయడం కాదమ్మా. గతం నుంచి ఒక పాఠాన్ని నేర్పించే దశను కూడా ఇక్కడ గుర్తు చేస్తున్నారు మీ పర్సన్‌కి. ఇప్పుడైనా రియలైజ్ అయ్యి ఈ పని చెయ్యి అని చెప్పి గుర్తు చేస్తున్నారు. ఓకే. 6 ఆఫ్ పెంటికల్స్ చూడండి. ఈ మొత్తం రీడింగ్‌లో ఇది చాలా కనెక్ట్ చాలా చాలా ఒక కీ రోల్ ప్లే చేసే కార్డ్ అనమాట. ఒకప్పుడు మీరు మాత్రమే ఇస్తూనే ఉండేవారు. ఇవ్వడమే మీ పని. ఇవ్వడం. తను తీసుకోవడం. మీరివ్వడం. ఏదైనా ప్రేమ, టైము, ఎఫర్ట్స్, మనీ, కేర్, లవ్ ఎవ్రీథింగ్. సారీ ప్రేమన్నా, లవ్ అన్నా ఒకటే. సో, ఎవ్రీథింగ్ మీరిస్తూనే ఉండేవారు. వారు మాత్రం తీసుకుంటూనే ఉండేవారు. సో, ఈ 6 ఆఫ్ పెంటికల్స్ అదే చెప్తుంది. మీరిస్తూ ఉండేవారు, వారు తీసుకుంటూ ఉండేవాళ్ళు. ఇంబాలెన్స్ ఎనర్జీస్ ఉండేవి. సమతుల్యత లేదు. ఇంబాలెన్స్. ఒక ఒక తూకమేసే కాటాలో ఎగ్జాక్ట్‌లీ సేమ్ ఉన్నప్పుడే అది కరెక్ట్‌గా పనిచేస్తుంది రిలేషన్. సో, సమతుల్యత లేని పరిస్థితి. ఈ ఈ ఇదిప్పుడు వారికి అర్థమవుతుంది. ఎప్పుడు తనే ఇచ్చేది, ఎప్పుడు తనే ఇచ్చేవాడు. ప్రతీదీ తన నేనేం చేశాను? నేనొక్కటి కూడా చేయలా. అన్యాయం చేశాను నేను తనకి అని ఫీల్ అవుతున్నారు. అని తన ఫీల్ అవుతున్నారు. ఆఫ్‌కోర్స్ ఆహ్
ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఎనర్జీస్ ఉన్నప్పటికీ అది మీ పర్సన్ అది రియలైజ్ అవ్వడం గొప్ప. ఒక విషయంగా చెప్పాలంటే అది చాలా గొప్ప విషయం. ఎప్పుడు తనే అన్నీ చేసింది, తనే అన్నీ చేశాడు, నేనేమీ చేయలేదు అన్న రియలైజేషన్ రావడం చాలా గొప్ప. ఒక సంబంధం అంటే ఇద్దరూ కలిసి నిర్మించేది గదా! ఒకరి ప్రేమతో మాత్రమే నిలబడేది కాదు. అది ఇక్కడ వీరికి చాలా గట్టిగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ నిజం నెమ్మదిగా వారి హృదయంలో స్థానం గట్టిగా సంపాదిస్తుంది. మీరిచ్చిన సమయము, మీరిచ్చిన నమ్మకము, మీరిచ్చిన ఆపర్చునిటీస్, ఎన్ని అవకాశాలు ఇచ్చారు మీరు. ఇవన్నీ ఇప్పుడు కొత్త అర్థంతో గుర్తుకు వస్తున్నాయని నాకు ఇక్కడ స్పష్టంగా ఈ కార్డ్ సూచిస్తుంది మీ పర్సన్‌కి. ఇవన్నీ ఏంటంటే ఒక మేల్కొలుపు, ఒక కొత్త ఆశ, కొత్త జీవితం మీతో జీవించాలనే ఒక ఒక జీవితం మీద మరొక్కసారి ఒక అందమైన ఆశ పుట్టడం. నాకంటూ ఒక మనిషి ఉన్నారక్కడ. అదే నా మనిషి. వారే నా మనిషి. ఇంత అందమైన జీవితం, ఇంత అందమైన జర్నీని మిస్ అయ్యానే అన్న విధంగా ఇప్పుడు మీ పర్సన్ ఉన్నారు. చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి ఈరోజు. ఇంత అద్భుతమైన ఏంటంటారు, నాకైతే కళ్ళకి కనిపిస్తుందమ్మా. మరి మీకైతే కనిపిస్తుందో లేదో తెలీదు. చెప్తుంటే నాకైతే స్పష్టంగా కళ్ళకి కనిపిస్తుంది. సో యూనివర్స్ ఒకే విషయాన్ని సూచిస్తున్నారు ఇక్కడ. కొన్నిసార్లు మనిషి కోల్పోయిన తర్వాత కాదు, ఈ కోల్పోతున్నానని గ్రహించిన క్షణంలోనే నిజమైన విలువ అర్థమవుతుంది. సో ఇక్కడ కూడా అదే జరిగింది మీ పర్సన్కి. మిమ్మల్ని కోల్పోతున్నానని గ్రహిస్తున్నారు. సో అది ఇక్కడ విషయం. సో ద హెర్మిట్ చూడండి ఇక్కడ. ఈ కార్డు వచ్చిన వెంటనే యూనివర్స్ ఒక నిశ్శబ్దమైన కానీ చాలా లోతైన సందేశాన్ని చూపిస్తున్నారు. అంటే నిశ్శబ్దంగా చెప్పినప్పటికీ చాలా డీప్లీ చెప్తున్నారు అని. బయట ప్రపంచానికి ఏమీ తెలియకపోవచ్చు, కానీ మీ పర్సన్ లోపల మాత్రం తన గతాన్ని ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటున్నట్టుగా ఎనర్జీ ఇంకొకసారి చాలా బలంగా చెప్తుంది. మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు, ఫోన్ పక్కన పెట్టినప్పుడు, రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత మనసు మాత్రం అబద్ధం చెప్పదు కదా. అప్పుడే తాను చెప్పిన మాటలు, చేసిన తప్పులు మీ విషయంలో అవన్నీ గుర్తొస్తున్నాయి. మీకు ఏం చెప్పారు, తను ఏం చేశారు, అసలు తను మీ లైఫ్లోకి వచ్చి మీకు ఏ విధంగా పెయిన్ ఇచ్చారు, మీరు ఏ విధంగా నమ్మారు, ప్రశాంతంగా ఉన్న మీ జీవితంలోకి ఏ విధంగా వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేసి తను ఏ విధంగా తప్పులు చేశారు, అందుకని ఇప్పుడు ఈ విధమైన మానసిక బాధ అనుభవిస్తున్నారు. ప్రతిదీ తనకు తెలుస్తుంది. చెప్తున్నాను, సైలెంట్గా చెప్తున్నారు. ఇదంతా సైలెంట్గా, ఎందుకంటే సైలెంట్లీ రాత్రి నిద్ర సమయంలో జరిగే ఒక సైలెంట్ వార్ తన మనసుతో, కానీ చాలా డీప్లీ కన్వే చేస్తున్నారు యూనివర్స్ ఇక్కడ. మిమ్మల్ని చాలా అనవసరంగా బాధ పెట్టిన సందర్భాలు అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొస్తున్నాయి. ఒక్కటి కూడా మిస్ కాకుండా. ఈరోజు ఒక 4-5 సిచ్యువేషన్స్ గుర్తొస్తే రేపు ఇంకా మిగిలిన సిచ్యువేషన్స్ గుర్తొస్తున్నాయి. ఇన్ని రకాలుగా బాధ పెట్టానా, ఇవన్నీ గుర్తొస్తున్నాయి. అవన్నీ గుచ్చుకుంటున్నాయి. ఈ కార్డ్ చెప్తుంది అదే. ఇప్పటి వరకు మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి సమయం ఇవ్వని ఈ పర్సన్ ఇప్పుడు తన మనసునే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా చాలా గట్టిగా కన్వే చేస్తున్నారు. తన మనసు అంటే ఇక్కడ రియలైజేషన్తో తన మనసుకి యూనివర్స్ ఇస్తున్న స్పష్టతను అర్థం చేసుకుంటున్నారు. ఓకే, చూడండి ఇక్కడ 7 ఆఫ్ కప్స్. 7 ఆఫ్ కప్స్ ఈ కార్డు ఒక ముఖ్యమైన విషయాన్ని చూపిస్తున్నాం ఇక్కడ. కొన్నిసార్లు మనిషి ఎన్నో ఎంపికలు, ఎన్నో అట్రాక్షన్స్ ఉంటాయి కదా, ఎన్నో ఊహల మధ్య నిజంగా విలువైన దాన్ని కోల్పోతారు. ఆ విషయం తెలుసు కదా. సో ఆ తర్వాత చుట్టూ చాలామంది ఉన్నా కూడా మనసుకు దగ్గరైన వ్యక్తి మాత్రం లేరని అనిపించే క్షణం ఖచ్చితంగా వస్తుంది. సో ఈ ఎనర్జీ నాకు అదే సూచిస్తుంది. ఆ అయోమయ స్థితి, మీ పర్సన్ అదే అయోమయ స్థితికి చేరుకున్న విషయాన్ని నాకు ఇక్కడ 7 ఆఫ్ కప్స్ ద్వారా తెలియజేస్తున్నారు. నేను నిజంగా ఏం కోరుకున్నాను, ఎవరు నిజంగా నా జీవితంలో ముఖ్యమైన వారు, ఈ ఇంపార్టెంట్ ప్రశ్నలు ఇప్పుడు మీ పర్సన్ అంతరంగంలో చాలా గట్టిగా వినిపిస్తున్నాయని నాకు యూనివర్స్ స్పష్టంగా తెలియజేస్తున్నారు. నాకు కాదు, మీకు ఈ రీడింగ్ ద్వారా. ఓకే, సో సమ్టైమ్స్ నాకు అన్నా నేనని మాత్రం పెట్టుకోవద్దమ్మా.
ఈ తిథి ద్వారా మీకు కన్వే చేస్తున్నారు. దట్స్ ఇట్. ఓకే. సో 8 ఆఫ్ స్పాట్స్ చూడండి. ఈ కార్డ్ చాలా భావోద్వేగంతో కన్వే అవుతున్న ఎనర్జీ అనమాట. ఇక్కడ యూనివర్స్ చూపిస్తున్న ఎనర్జీ ఏంటంటే బయటకి చెప్పకపోయినా కూడా లోపల మాత్రం కొన్ని సందర్భాల భారాన్ని వారు మోస్తున్నారు. చాలా గట్టిగా మోస్తున్నారు. 8 ఆఫ్ స్పాట్స్ చాలా గట్టిగా మోస్తున్నారు. కొన్నిసార్లు ఏంటంటే మనిషిని శిక్షించేది ఇతరులు ఎవ్వరూ కాదు, తన మనస్సాక్షి శిక్షిస్తుంది. ఇంకెవ్వరు, ఏ మనుషులు, ఏది కాదు. గతంలో తీసుకున్న డెసిషన్స్, తొందరపాటుగా చేసిన పనులు, అదే తొందరపాటుగా బాధ పెట్టిన విషయాలు, మనుషుల్ని, ఇక్కడ మిమ్మల్ని అహంకారంతో విర్రవీగిపోయిన విధానము, ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ గుర్తుకు వస్తున్నాయి మీ పర్సన్కి. ఇది భయాన్ని కాదు, ఆత్మ పరిశీలనని సూచిస్తుందమ్మా మీ పర్సన్కి. అది మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఓకే. ఆత్మ పరిశీలన చాలా గట్టిగా జరుగుతుంది మీ పర్సన్కి. 10 ఆఫ్ కప్స్. 10 ఆఫ్ కప్స్ మీకు అర్థం అవ్వాలి అప్పటికే. ఇక చాలా అందమైన ఫీలింగ్ని తీసుకొస్తుంది. ఇప్పుడు మీ గురించి గుర్తొచ్చేది కేవలం ఒక వ్యక్తిగా కాదమ్మా. మీరు ఎలా గుర్తొస్తున్నారో తెలుసా మీ పర్సన్కి? ఒక ప్రశాంతతగా, ఒక ఇంటిలాగా. అంటే మీరే ఒక ఇల్లు, మీరే ఒక ఫ్యామిలీ, ఒక భద్రతా భావంగా. ఇంకా ఫ్యామిలీ అంటే మీరే. ఇంకా ఎవరు ఫ్యామిలీ, నా ఫ్యామిలీ అంటే మీరు గుర్తొస్తున్నారు. ఫ్యామిలీని నిర్మించుకోవాలి, తినతో ఫ్యామిలీ ఉండాలి, నాకంటూ ఒక ఫ్యామిలీ త్రూ అవుట్ ద లైఫ్, నా ఎంటైర్ జీవితాంతం ఒక ఫ్యామిలీ ఏర్పడాలి. దానికి భగవంతుని గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు అని చెప్పి 10 ఆఫ్ కప్స్ ద్వారా కన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మనిషి జీవితంలో ఎట్లా అంటే చాలా విషయాలు దొరుకుతాయి, కానీ మనసుకు నిజంగా ప్రశాంతత ఇచ్చే వ్యక్తి చాలా అరుదుగా దొరుకుతారు. ఆ విలువ ఇప్పుడు మీ పర్సన్కి అర్థమవుతుంది. సో అర్థమవుతుంది, అర్థమైన విధంగానే జరుగుతాయా అంటే జరగవు. ఇక్కడ జరిగేలాగా యూనివర్స్ కూడా చేస్తున్నారు మంచిగా. దానికి నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం అమ్మా. ఇది ఈ రీడింగ్ ఎవరికో తెలియదు, కానీ అది మీకు తెలిసిపోతుంది. ఎవరికో ఎస్ మేడం, ఇది నాకే యూనివర్స్ కన్వే చేస్తున్నారు అనేది నాకు ఒక్కసారి చెప్పండి అమ్మా. యు ఆర్ సో లక్కీ, యు ఆర్ సో బ్లెస్డ్, సో బ్లెస్డ్. చాలా బాగుంది రీడింగ్ ఈరోజు. చాలా ప్యూర్. మీ పర్సన్ని కూడా చాలా అందంగా మార్చి, చాలా అందంగా తీర్చిదిద్ది మీకు ఇస్తున్నారు. మీరు అడిగిన దానికి, మీరు చేసిన ప్రేయర్స్కి, మీరు పూజించిన విధానానికి భగవంతుడు మెచ్చి మీకు చాలా అందంగా మీ పర్సన్ని తీర్చిదిద్ది మీకు ఒక కుటుంబాన్ని ఏర్పరచడానికి మీ పర్సన్ని మీకు ఇస్తున్నారు ఆయన ఆశీర్వాదంతో. నిజమైన ఆనందం ఎక్కడ ఉందో నేను ఆలస్యంగా గ్రహించాను అని ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. గ్రహించారు, బట్ గ్రహించారు కదా, ఆలస్యంగా అయినా గ్రహించారు. సంతోషం. ద సన్. ఈ కార్డీ రీడింగ్లో ఆశను తీసుకొస్తున్నాము. చీకటి ఎంతకాలం ఉన్నా కూడా ఒకరోజు వెలుగు వస్తుంది కదా, అలాగే ఈ అపార్థాలు ఎంతకాలం ఉన్నా కూడా ఒకరోజు నిజం కూడా స్పష్టం అవుతుంది. మీ ఇద్దరి మధ్య జరిగే విధంగా అయితే వస్తుందో ఇప్పుడు అలా నిజం స్పష్టమవుతుంది. ఈ కార్డు ఖచ్చితంగా మీ ఇద్దరికి ఒక మంచి ఏమంటారంటే ఒక మంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ హ్యాపీ లైఫ్ని ఇస్తున్నది అని ఇక్కడ ఆల్రెడీ కన్ఫర్మేషన్ వచ్చింది. మీకు ఒక కుటుంబం ఏర్పడుతుంది మీరు మీ త్రూ అవుట్ ద లైఫ్ అని. దానికి డబుల్ కన్ఫర్మేషన్ ద సన్. అనుకున్న జీవితానికి వెలుగుతో ఆశీర్వాదం ఉంది. ఓకే. కానీ ఒక్క విషయం మాత్రం ఇక్కడ గుర్తు చేస్తున్నారు. నిజమైన ఫీలింగ్స్, నిజాయితీ, ఈ స్పష్టత చివరికి వెలుగులోకి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. బికాస్ అది నిజం కదా. ఈ కార్డ్తో యూనివర్స్ ఒకే విషయం చెప్తున్నారు. కొన్నిసార్లు మనిషి ప్రేమను కోల్పోయిన తర్వాత కాదు, ఆ ప్రేమ తన జీవితంలో ఎంత వెలుగునిచ్చిందో గ్రహించిన తర్వాతే నిజమైన మార్పు ప్రారంభమవుతుంది. ఇక్కడ మీ పర్సన్కి ఎలాగైతే ఇప్పుడు ప్రారంభమవుతుందో అనేది కన్వే చేస్తున్నారనమాట. ఓకే. 5 ఆఫ్ కప్స్ చూడండి ఇక్కడ. ఈ కార్డు మొత్తం రీడింగ్లో అత్యంత భావోద్వేగంతో కూడిన కార్డ్స్లో ఒకటని చెప్పచ్చమ్మా. అదే నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ యూనివర్స్ ఒక లోతైన విషయాన్ని సూచిస్తున్నారు. కొన్నిసార్లు ఏంటంటే మనిషి తన జీవితంలో అత్యంత విలువైన వ్యక్తిని
తన లేదా ఆమె, అతడు లేదా ఆమె అంటాం కదా! సో, వారు దూరమైన తర్వాత మాత్రమే కొత్త కోణంలో చూసే అవకాశం ఉంటుంది. మీ పర్సన్ మిమ్మల్ని ఇప్పుడు మీరు దూరమయ్యాక ఏ విధంగా కొత్త కోణంలో చూస్తున్నారు. సో, ఒకప్పుడు సహజంగా అనిపించిన మీ ఉనికి ఏదైతే ఉందో, ఇప్పుడు ఒక పెద్ద ఖాళీగా అనిపిస్తుంది. ఆ ఖాళీని మీరు తప్ప ఎవ్వరు ఫిల్ చేయలేరు. మీరు పంపిన సందేశాలు, మీరు అడిగిన చిన్న చిన్న ప్రశ్నలు, మీరు చూపించిన అపారమైన శ్రద్ధ, ఆ సమయంలో వాటి విలువ అర్థం కాలేదు మీ పర్సన్‌కి. డబుల్ కన్ఫర్మేషన్‌గా చెప్తున్నారు మరొకసారి చూడండి. కానీ ఇప్పుడు ఒక చిన్న జ్ఞాపకాలు ఏవైతే మీతో ఉన్న చిన్న చిన్న జ్ఞాపకాలున్నాయో, ఆ చిన్న జ్ఞాపకాలే మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ గుర్తుకు వస్తున్నట్టుగా ఎనర్జీ ఇంకొక్కసారి తెలియజేస్తున్నారు. ఈ కార్డ్ ఒక విషయం గుర్తు చేస్తుంది. కొన్నిసార్లు బాధ అనేది కేవలం కోల్పోవడం వల్ల కాదమ్మా. నేను ఇంకొంచెం బాగా ఉండాల్సింది అనే ఆలోచన వల్ల కూడా వస్తుంది. ఇక్కడ మీ పర్సన్ అదే స్థితిలో ఉన్నారు కదా ఇప్పుడు. సో, అట్లా అనమాట. ఓకే. సో, ఫైనల్ కార్డ్ సెట్ 7 ఆఫ్ పెంటికల్స్. ఇది తొందరపాటు గురించి కాదు, సమయం గురించి చెప్తున్నారు. మనిషి తన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసే దశ ఒకటొస్తుంది. నేను ఏవైతే స్టెప్స్ ఏసానో ఇప్పటివరకు ఆ వేసిన అడుగులు సరైనవేనా? నేను తీసుకున్న నిర్ణయాలు నన్ను ఎక్కడికి తీసుకొచ్చాయి? నేను నిజంగా విలువైన దాన్ని గుర్తించానా? వదులుకున్నానా? అనే ప్రశ్నలు సహజంగానే వస్తాయి. ఈ పర్సన్‌కి ఇప్పుడు సహజంగా ఎలా అయితే వచ్చినాయో. సో, ఈ కార్డ్ అలాంటి ఆత్మ పరిశీలనను ఇంకొకసారి చాలా గట్టిగా సూచిస్తున్నాయి. అంతేకాదు మీ గురించి మాత్రమే కాదు, తన భవిష్యత్తు గురించి కూడా మరింత బాధ్యతగా ఆలోచించే దశలోకి అడుగుపెడుతున్న ఎనర్జీ కూడా నాకిక్కడ కనిపిస్తుందమ్మా. ఓకే. సో, ఈరోజు వచ్చిన మొత్తం కార్డ్స్‌ను కలిసి చూస్తే యూనివర్స్ ఒక ప్రధాన విషయాన్ని గుర్తు చేస్తున్నట్టుగా అనిపిస్తుందమ్మా మీకు. జీవితంలో ప్రతి మనిషి కూడా తన ప్రయాణంలో నేర్చుకుంటాడు. ఖచ్చితంగా ప్రయాణంలో నేర్చుకుంటాడు. కొన్నిసార్లు సంతోషం ద్వారా నేర్చుకుంటారు. కొన్నిసార్లు నిశ్శబ్దంగా నేర్చుకుంటారు. కొన్నిసార్లు డిస్టెన్స్ ద్వారా. కొన్నిసార్లు ఏంటంటే తన నిర్ణయాల ఫలితాలను చూసి. సో, ఈ రీడింగ్‌లో కనిపిస్తున్న ఎనర్జీ ప్రకారం మీ పర్సన్ తన గతాన్ని, తన డెసిషన్స్‌ని, తన విలువను కొత్త కోణంలో పరిశీలిస్తున్నట్టు నాకిక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అది ఎక్కడికి దారి తీస్తుందో కాలమే చెప్తుందమ్మా. ఆల్రెడీ నేను మీకు హింట్ ఇచ్చాను. ఓకే. కానీ ఒక విషయం మాత్రం ఈ రీడింగ్ బలంగా గుర్తు చేసింది. మీ విలువ ఇతరుల ఆలస్యమైన గుర్తింపుపై ఆధారపడదని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. మీరిచ్చిన ప్రేమ నిజమైనదైతే, మీరు చూపిన నిజాయితీ హృదయపూర్వకమైనదే అయితే, అది మీ వ్యక్తిత్వానికి నిదర్శనమమ్మ. ఓకే. అందుకే మీ జీవితాన్ని ఆశతో కొనసాగించండి. మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోండి. ఇప్పటి వరకు మీరేం చేసి ఇంత చక్కగా మంచిగా ఉన్నారో మీ ఎనర్జీస్‌ని మీరు డౌన్ అవ్వకుండా చేసుకుంటూ, సో, దాన్ని ఇంకా కాపాడుకోండి. ఓకే. మంచి మార్పులు వస్తే వాటిని హృదయపూర్వకంగా స్వీకరించండమ్మా. వచ్చే వరకు మాత్రం మీ వెలుగును కోల్పోవద్దు. ఎందుకంటే నిజమైన ప్రేమ విలువను కొన్నిసార్లు ఆలస్యంగా గుర్తిస్తారు. కానీ నిజమైన హృదయం తన విలువను ఎప్పుడూ కోల్పోదు. అర్థమవుతుందా? సో, నాకు ఈరోజు కనిపిస్తున్న రాసులు చెప్తున్నాను చూడండి. పాయిసెస్ మీన రాశి వచ్చారు. జెమిని మిథున రాశి. సాజిటేరియస్ ధనస్సు రాశి. క్యాప్రికాన్ మకర రాశి. అక్వేరియస్ కుంభరాశి. క్యాప్రికాన్ మకర రాశి చెప్పాను. స్కార్పియో వృశ్చిక రాశి. లిబ్రా తులా రాశి. విర్గో కన్యా రాశి. లియో సింహరాశి. క్యాన్సర్ కర్కాటక రాశి. ఏరిస్ మేషరాశి చెప్పాను. ఏరిస్ మేషరాశి. జెమిని మిథున రాశి చెప్పినట్టున్నాను. టారస్ వృషభ రాశి. స్కార్పియో వృశ్చిక రాశి. విర్గో కన్యా రాశి. సో, ఈ రాశుల వాళ్ళు వచ్చారమ్మా. ఓకే. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే. థ్యాంక్ యూ.